ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం ఆగిపోకూడదు. ఎగతాళి చేసిన వారు ఏడ్చే విధంగా ఉండాలి నీ జీవితం. గెలుపు అంటే ఆన్లైన్లో పెట్టే ఆర్డర్ కాదు, నిమిషాల్లో రావడానికి. ఎన్నో త్యాగాలు, అవమానాలు, అపజయాలు ఎదుర్కొని నిలబడితేనే సొంతమవుతుంది. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ప్రపంచంలో నిన్ను నువ్వు మరొకరితో పోల్చుకోవటం అంటే నిన్ను నువ్వు అవమానించుకోవటమే. నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి. నీ భవిష్యత్ నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడున్న జీవితాన్ని ఇలాగే ఉండనిస్తావో, ఇంకా మంచి జీవితానికై కష్టపడి రాజులా బ్రతుకుతావో నీ ఇష్టం. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. జీవితం ఒక యుద్ధరంగం. పోరాడాలి, గెలవాలి. నీ ప్రయత్నం ఉన్నంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. జీవితంలో పొదుపు చేసేవారు పేదవారిలా కనిపిస్తారు కానీ ధనవంతులవుతారు. ఖర్చు చేసేవారు ధనవంతుల్లా కనిపిస్తారు కానీ పేదవారు అవుతారు. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి ప్రమాదకారి. మీ మంచి కోరేవాళ్లను దూరం చేసుకోకు. మీ చెడు కోరేవాళ్లను దగ్గరికి రానీకు. స్వార్థంతో నిన్ను పొగిడేవాళ్లను ఎప్పటికీ నమ్మకు. నవ్వటం మాత్రం నేర్చుకోండి. ఏడవటం మీతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. దుర్భరమని నువ్వు అనుకునే కష్టాలు గతంలో ఎందరికూ వచ్చాయి. ఎంతోమంది వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నారు కూడా. ఎదుటివారి కష్టాలను మీరు తీర్చలేకపోవచ్చు కానీ చిరునవ్వుతో మీ కష్టాలను కాసేపు దూరం పెట్టొచ్చు. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఒక ప్రదేశంలోనే ఉండదు. ఒక చోట నుంచి మరొక చోటుకు పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోకు. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. జీవితంలో గాయపడ్డ వారే గాడిలో పడతారు. దెబ్బతిన్న వారే దేన్నైనా సాధించగలరు. మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. సోమరిపోతూ దేన్ని సాధించలేడు. నుదిటి రాతలు గీతలు అంటూ కూర్చుంటే కుదరదు. ఏదైనా నువ్వు కష్టపడితేనే. అది ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా. జరిగిపోయిన నీ గతం గురించి ఆలోచిస్తూ జరగబోయే నీ విధిని మార్చుకోవటం మర్చిపోతున్నావేమో ఆలోచించు. నీలో ఓర్పు ఉంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చు. అదుపులేని ఆలోచన శత్రువు కన్నా ప్రమాదకరం. మీ మెదడే మీకు శత్రువు. ఎందుకంటే మర్చిపోవాలనుకున్న విషయాలను మరవనివ్వదు. గుర్తుంచుకోవాల్సిన విషయాలను మర్చిపోయేలా చేస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండి ఆచరణలో వేగం అలవర్చుకుంటే నువ్వెప్పటికీ విజేతవే. సమస్య వచ్చినప్పుడు పంతానికి పోయి మాట్లాడకుండా ఉంటే చివరికి నీతో మాట్లాడటానికి కూడా ఎవరు ఉండరు. చెడ్డ మాట, చెప్పుడు మాట అప్పు లాంటివి. ప్రతి అక్షరానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. స్వార్థం ఉన్న చోట నమ్మకం నిలవదు. ఎందుకంటే నమ్మకం స్వార్థానికి విరుద్ధమైనది. స్వార్థం మితిమీరితే మనిషిగా ఓడిపోతావు. అల్పబుద్ధి కల అత్యంత సన్నిహిత మిత్రులే అతి ప్రమాదకర శత్రువులు. నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, నష్టమైనా, ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. నిరాశ నేను ఆవహించినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చీకటెంత దట్టంగా ఉన్నా తెల్లవారుజామున సూర్యుడు రావటం ఆగదు. ప్రశాంతంగా బ్రతకాలనుకున్నవారు అనవసరమైనవి అంటించుకోకూడదు. పనికి రానివి పట్టించుకోవద్దు. 10 రూపాయలుంటే 10 మంది వస్తారు. ఒక్క రూపాయి కూడా లేకుండా ఉంటే ఎవరూ రారు. రూపాయికుండే విలువ మనిషికి లేదు. ఈ కాలంలో డబ్బు మాత్రమే శాశ్వతం. కొన్ని పిలుపులు గెలుపు తర్వాతే వినిపిస్తాయి. ఆ పిలుపుల ఆకర్షణలో పడి మీ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళను మర్చిపోకూడదు. నలుగురిలో మాట్లాడే విధానం చాలా అవసరం.
గులాబీని సరిగ్గా పట్టుకోకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రార్థనలో ఉన్న మనసు శక్తి శాంతంగా చేస్తుంది. దైవంపై నమ్మకం ఉంటే చీకటి మధ్యలో కూడా జీవితానికి వెలుగు కనిపిస్తుంది. చంద్రుడు నిశ్శబ్దంగానే ఉంటాడు, కానీ చీకటిని జయిస్తాడు. నిజమైన శక్తి నిశ్శబ్దంలోనే ఉంటుంది. ముగింపు గురించి ఆలోచించి మొదలుపెట్టకు. నీ ప్రయత్నం ఎంత నిజాయితీగా ఉందో చూసుకోవాలి. ఫలితం దానంతటదే వస్తుంది. గతంలో చేసిన తప్పు గురించి ఆలోచించే కన్నా భవిష్యత్తులో ఎలా మెరుగుపడాలో ఆలోచించటం మిన్న. నిజాన్ని చెప్పటానికి కాదు, నిజాన్ని ఒప్పుకోవటానికి కూడా ఎంతో ధైర్యం కావాలి. ఆహారంలో విషం కలిసినా చికిత్సతో బయటపడొచ్చు, కానీ చెవుల విషం పడితే చికిత్స ఉండదు. అందుకే చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి. పేదవారు ఎప్పటికీ పేదవారిగా ఉండకపోవచ్చు, కానీ దురాశపరుడు పేదరికం ఎప్పటికీ అంతం కాదు. కొన్నిసార్లు పడిపోయినంత మాత్రాన అన్నీ పోగొట్టుకున్నట్లు కాదు. వద్దన్న వాళ్లే ఆహ్వానించేలా ఉండాలి. విమర్శించిన వాళ్లతోనే ప్రశంసలు అందుకోవాలి. టాలెంట్ ఉన్నవారికి గెలుపోటములతో పని లేదు. ప్రశంసలకు పొంగిపోకూడదు, విమర్శలకు కురుంగిపోకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవటమే. అద్భుతం జరగాలంటే అవమానాలను, అపజయాలను పట్టించుకోకూడదు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవసరం వచ్చినప్పుడు సాధించి చూపించాలి. కొందరి పొగరు కూడా అలంకారంగానే ఉంటుంది. అది అహంతో వచ్చింది కాదు, ఆత్మవిశ్వాసంతో వచ్చింది. ఆలోచన లేని ప్రతిస్పందన, అవగాహన లేని విమర్శ, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి రావచ్చు. మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వారే లేకుంటే మీకు జీవితం అంటే ఏంటో తెలిసేది కాదేమో. ఇంట్లో మాటలు గుమ్మం దాటినప్పుడు పొరుగువారు ప్రేక్షకులవుతారు. మీ మాటలు క్షణాల్లో ప్రచారం చేస్తారు. కాబట్టి ఇంటి గుట్టును బయట పెట్టుకోకూడదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, ఓదార్చే హృదయం, ఇవే మనిషికి నిజమైన ఆస్తులు. ప్రేమించే వాళ్ళ కోపంలో అర్థం ఉంటుంది, కానీ ద్వేషించే వాళ్ళ కోపంలో కారణం ఉండదు. జరిగేవన్నీ మీ చేతుల్లో ఉండవు, కానీ మీరు చేసేవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. మనిషికి మనిషి వేసే అతిపెద్ద శిక్ష తోడుగా ఉన్న మనిషి తనకన్నా ముందే మరణించటం. నిజాన్ని కాపాడుకోవటానికి మరో నిజం అవసరం లేదు, కానీ అబద్ధాన్ని రక్షించడానికి 1000 అబద్ధాలు కూడా సరిపోవు. అబద్ధానికి ఆకలి ఎక్కువ. బయటికెళ్ళిన మనిషి ఆలస్యంగా వచ్చినప్పుడు భయం వేస్తే అది బాధ్యత, ఆరా తీస్తుంటే అది అనుమానం. జీవితం మరో అవకాశం ఇచ్చినప్పుడు కూడా పాత తప్పులే చేస్తే జీవితానికి అర్థం ఉండదు. తెలుసుకోవాలని ముందుకు వెళ్తే నేర్చుకోగలరు. అంతా తెలుసునని అహంతో ఆగిపోతే చాలా కోల్పోతారు. అద్భుతాలు ఆకాశం నుంచి ఊడిపడవు. అవి మీలోని ఆత్మవిశ్వాసం నుంచే ఆవిష్కృతమవుతాయి. చెప్పులెంత ఖరీదైనవైనా గుమ్మం బయట వదిలేయాలి. చెప్పుడు మాటలు అలాంటివే. వాటిని తలకెక్కించుకోకూడదు. అప్పుడే జీవితం బాగుంటుంది. బాధ్యత ఉన్నవారు మాటకు నిలబడతారు. బాధ్యత లేనివారు మాటలకే పరిమితమవుతారు. నీ శత్రువుకు నీ గురించిన సరైన సమాధానం తెలియకుండా చేసి అతని గందరగోళానికి గురిచేయి. అప్పుడే అతడు నీ గురించి ఎక్కువగా అధ్యయనం చేయగల అవకాశం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.